అమెరికాకు కమ్యూనిజంతో అతిపెద్ద ముప్పు పొంచి ఉందని, ప్రపంచ యుద్ధాల కన్నా అది తీవ్ర ప్రమాదకరమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కమ్యూనిజం అనేది అమెరికా స్వేచ్ఛకు ప్రాణాంతక ముప్పు అని, ఇది దేశానికి అతిపెద్ద ప్రమాదమని అభిప్రాయపడ్డారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, పెరల్ హార్బర్ పై దాడి, సెప్టెంబర్ 11 దాడుల కన్నా ఇది ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శుక్ర, శనివారాల్లో ఆ దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శుక్రవారం సాయంత్రం సౌత్ డకోటాలోని నేషనల్ పార్కులో ఉన్న మౌంట్ రష్ మోర్ మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించారు. స్వాతంత్ర్య దినోత్సవాల కీలక ఘట్టాల సమయంలో గత అధ్యక్షులు చేసిన ప్రసంగాలకు భిన్నంగా ఆయన ప్రసంగం రాజకీయంగా సాగింది. తన సహజ ధోరణిలో ట్రంప్ విరుచుకుపడ్డారు. మరోవైపు అమెరికా వ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం రాత్రి బాణాసంచాతో నగరాలు, పట్టణాలు వెలుగులు విరజిమ్మాయి. రష్మోర్ వద్ద గత అధ్యక్షులకు ట్రంప్ నివాళులర్పించారు. న్యూయార్క్లో వేడుకల్లో పాల్గొన్న మేయర్ జోహరాన్ మందాని అమెరికాను వైవిధ్య దేశంగా పేర్కొన్నారు. వాషింగ్టన్లోని గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫెయిర్ ప్రాంతంలో వందల మంది గుమికూడి సంబరాలు చేసుకున్నారు. అమెరికాలో తీవ్ర ఎండలతో చాలా చోట్ల జరగాల్సిన ముందస్తు సంబరాలు రద్దయ్యాయి. ఫిలడెల్ఫియాలో స్వాతంత్ర్య పరేడ్ సాల్యూట్ రద్దయింది. వాషింగ్టన్లోని ద గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫెయిర్ను సాయంత్రం వరకు మూసివేశారు. ఇవాళ జరగాల్సిన స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రద్దయింది.